నిజామాబాద్ లోక్సభ స్థానాన్ని ప్రధాన పార్టీలు కీలకంగా తీసుకున్నాయి. ఈ సీటు దక్కించుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే ఎంపీ అరవింద్ సామాజిక వర్గానికి చెందిన బాజిరెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక కాంగ్రెస్ బలమైన అభ్యర్థి కోసం తర్జన భర్జన చేస్తోంది. దీంతో ఇందూరు లోక్సభ ఎన్నిక రాష్ట్ర స్థాయిలో ఆసక్తి పెంచుతోంది. నిజామాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ అరవింద్ కు మరోసారి అవకాశం కల్పించింది కాషాయ పార్టీ. బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించింది. ఈ ఇద్దరు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేర్లను అధిష్టానం పరిశీలిస్తుంది. బీసీలకు టికెట్ ఇవ్వాల్సి వస్తే ఆకుల లలిత పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. ఓసీలకు ఇవ్వాల్సి వస్తే జగిత్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును పరిశీలిస్తుంది. అధిష్టానం జీవన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. జీవన్ రెడ్డి సీనియర్ కావడంతో బాల్కొండ నేత సునీల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరోపక్క సిట్టింగ్ ఎంపీ అరవింద్ ఈ పార్టీకే ప్రచారం ప్రారంభించారు. సెగ్మెంట్ను చుట్టేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో బీఆర్ఎస్లో స్తబ్దత నెలకొంది. కవిత అరెస్టు అంశం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బతీసినట్లయింది. గత పార్లమెంటు ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన అరవింద్ అప్పటి సిట్టింగ్ ఎంపీ కవితను ఓడించారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న అరవింద్ను ఎలాగైనా ఓడించాలన్న ధ్యేయంతో ఉన్న బీఆర్ఎస్ అరవింద్ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డిని తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది. మున్నూరు కాపు ఓట్లను చీల్చి ప్రయోజనం పొందేందుకు ఎత్తుగడ వేసింది. అయితే మెజారిటీ మున్నూరు కాపులు అరవింద్ వైపున్నారన్న చర్చ నడుస్తుంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణతో పార్టీలు సమాయత్తమయ్యాయి. బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ ఈ పార్టీకి ప్రచారం ప్రారంభించగా ఇటీవలే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించినా ప్రచారం ఇంకా ప్రారంభించలేదు. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. నిజామాబాద్ లోక్సభ స్థానం నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిధిలో ఉంది. నిజామాబాద్ జిల్లాలోని 5 అసెంబ్లీ స్థానాలు, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల పరిధిలో నిజామాబాద్ పార్లమెంటు స్థానం విస్తరించి ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు స్థానం పరిధిలో బీఆర్ఎస్ 3, బీజేపీ 2, కాంగ్రెస్ 2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. దీంతో లోక్సభ బరిలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. అభ్యర్థితో పాటు పార్టీ విధానాలు సామాజిక వర్గాల ఓటు బ్యాంకు విజయానికి దోహదం చేయనున్నాయి. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. ఈసారి ఎన్నికల్లో పసుపు బోర్డు, షుగర్ ఫ్యాక్టరీ అంశాలు ప్రధాన ప్రచార హస్తరాలుగా మారనున్నాయి. అయితే పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు ధర 20,000 మార్కు దాటడం, దేశవ్యాప్తంగా మోదీ మేనియా పనిచేస్తుండడం బీజేపీకి కలిసొచ్చే అంశాలు. గత ఎన్నికల్లో పసుపు బోర్డు కోసం బాండ్ పేపర్ రాసిన అరవింద్ అనుకూల వాతావరణం ఉండడంతో మరింత దూకుడుగా వెళ్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీ కోసం బాండ్ పేపర్ రాసేందుకు సిద్ధమవుతున్నారు. మరోపక్క పోయిన చోటే వెతుక్కోవాలని భావిస్తున్న కాంగ్రెస్ చేరికలను వేగం చేసింది. దీంతో బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయింది. ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇక బీఆర్ఎస్ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఎన్నికలకు ముందు కవిత అరెస్టు ఆ పార్టీకి మైనస్. క్యాడర్ లేకపోవడం, కవిత అరెస్టు కావడం లాంటి అంశాలతో నామమాత్రపు పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో నిజామాబాద్ పార్లమెంటులో పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. నిజామాబాద్ పార్లమెంటులో మరోసారి బీజేపీ అభ్యర్థికి విజయావకాశాలున్నాయనే టాక్ వినిపిస్తుంది. అయితే ఓటర్లు సిట్టింగ్కు పట్టం కడతారా, కొత్త అభ్యర్థికి అవకాశం కల్పిస్తారా అన్నది త్వరలో తేలనుంది.